విజయవాడ ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది. హార్ట్ పేషెంట్, 10 రోజుల క్రితం పుట్టిన బాబు, బాలింత, 2 పసిపిల్లలు, 9 మంది ఆడవాళ్ళు, నడవలేని వాళ్ళు అందరూ ఇరుక్కుపోయాం. దయచేసి అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదేశానికి చేర్చాలని కోరుకుంటున్నాము. గత 3 రోజుల నుంచి మాకు ఆహారము, తాగడానికి నీరు ఏమీ లేవు. పిల్లలకి పాలు కలపడానికి కూడా నీరు లేదు. ఎంతో మందికి అధికారులకి నేను వాట్సాప్లో మెసేజ్ చేశాను, కాల్ చేశాను. మొబైల్ నా స్విచ్ ఆఫ్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది. దయచేసి వీళ్ళని తొందరగా అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదేశానికి చేర్చాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్లీజ్ అర్థం చేసుకోండి, మమ్మల్ని హెల్ప్ చేయండి, కాపాడండి. థ్యాంక్ యూ. చిన్న పిల్లలకి పాలు అందటం లేదు, రోజుల తడబడి తాగేదానికి నీళ్లు అందటం లేదు. ఈరోజు ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో అర్థం కాని పరిస్థితిలో అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. నిజంగా ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి, ఇంతమంది ప్రాణాలు పోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా మంత్రుల విహారయాత్రలు, హాలిడేస్ ఎంజాయ్ చేయడంలో ఉన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రజల మీద లేదు అని నేను గట్టిగా చెప్పగలను. ఇదేదో నేను విమర్శించడానికి చెప్పటం లేదు. 28వ తేదీనే 30వ తేదీలో వర్షాలు రాబోతున్నాయని చెప్పి వాతావరణం సమాచారం ఇవ్వటం జరిగింది ప్రభుత్వానికి. అయినా కూడా ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని ఎటువంటి సమీక్షలు చేయకుండా, ప్రజల్ని అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈరోజు ఇన్ని లక్షల మంది వరద నీళ్లలో మునిగిపోయారు. ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎంతమంది తిండి లేక, కరెంటు లేక, తాగునీళ్లు లేక, పసిబిడ్డలకి పాలు లేక ఎంత అవస్థలు పడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం.